हाई नमस्ते फ्रेंड्स वेलकम बैक अवर चैनल ఈ రోజు అయితే మీషో నుండి కొత్త సారీ కలెక్షన్ అయితే చాలా తీసుకొచ్చేసాను। ఈ సారీస్ అన్ని కూడా ఎలా వచ్చాయో వీడియోలోనైతే ఫుల్ డీటెయిల్ గా చూసేద్దాం। లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం। మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి। నేను చూపించే సారీ డీటెయిల్స్ అయితే మీకు క్లియర్ గా అర్థమవుతాయి। ఈ రోజు అయితే మంచి ఫ్యాన్సీ సారీ కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి। మీరు మిస్ అయ్యారంటే బ్యూటిఫుల్ కలెక్షన్ ని మిస్ అయినట్లే। మిస్ అవ్వకుండా మొత్తం చూడండి। నచ్చిన సారీస్ ఉంటే వెంటనే ఆర్డర్ అయితే చేయండి। మీషోలో ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అవుతున్న బ్యూటిఫుల్ సారీ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసాను। ఇప్పుడు అన్ని సారీస్ ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం। ఇంకా మన ఛానల్ ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారండి। అలాగే త్వరలో మన ఛానల్ కూడా 7000 సబ్స్క్రైబర్స్ ని రీచ్ అవ్వబోతుంది। దయచేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు అలాగే డైలీ వీడియోస్ ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నారు కదా, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి। మీరు సపోర్ట్ చేస్తే మీ ముందుకు ఇలాంటి కొత్త కలెక్షన్ ని ప్రతిరోజు కూడా తీసుకొస్తాను। అలాగే మన ఛానల్లో ఓన్లీ సారీస్ ని చూపిస్తున్నాను కదా, ముందు ముందు బ్లౌజ్ కలెక్షన్ జ్యువెలరీ కలెక్షన్ కావాలి అన్న కామెంట్ సెక్షన్లో మీ కామెంట్ని మెన్షన్ చేయండి। నేను ఆ కలెక్షన్ని కూడా మీ ముందుకైతే తీసుకొచ్చేస్తాను। ముందుగా అయితే ఒక బ్యూటిఫుల్ ఫ్యాన్సీ శారీని అయితే ఓపెన్ చేసి చూసేద్దాం। ఈ శారీ అయితే మీషోలో మంచి ట్రెండింగ్లో ఉందండి। కలర్ ఆప్షన్ కూడా చాలా బాగుంది। మీరు ఎప్పుడు కట్టుకున్నా కానీ మంచి ట్రెండింగ్లో ఉంటుంది, బ్యూటిఫుల్గా కూడా కనిపిస్తుంది। అందుకనేసి అయితే ఈ శారీని తీసుకొచ్చాను। శారీకి వచ్చిన పళ్ళుని చూస్తున్నారు కదా, పళ్ళు చివర్లోనైతే ఇలా టాజల్స్ వచ్చాయండి, విడిగా దారాలతో కుట్టిన కొంగులు। అలాగే మొత్తం కూడా మంచి రెడ్ షేడ్లోనైతే ఈ టాజల్స్ అయితే వచ్చాయి। ఇక్కడ పళ్ళు వచ్చేసి 1/2 మీటర్ వరకే వచ్చేసింది। పళ్ళులో కూడా చూస్తున్నారు కదా, మంచి రెడ్ షేడ్ అయితే పళ్ళు ఉంటుంది। ఈ పళ్ళులో మొత్తం కూడా ఇలా గోల్డ్ జరీ వీవింగ్తో అయితే లీఫ్ ప్యాటర్న్ వచ్చేసిందండి। అంతా కూడా గోల్డ్ జరీ వీవింగ్తోనే వచ్చేస్తుంది। ఇక్కడ శారీ వచ్చేసి చివర్లో చూసారు కదా, కొంచెం హాఫ్ వైట్ షేడ్లోనైతే శారీ ఉంటుంది। ఈ హాఫ్ వైట్ షేడ్ మీద అయితే మనకి ఎల్లో కలర్ జరీ వీవింగ్ వచ్చేస్తుంది కాబట్టి శారీ అయితే మంచి షైనింగ్తో ఉంటుందండి, బ్యూటిఫుల్గా ఉంది। మీరు వీడియోలో చూస్తున్న శారీ ఏ విధంగా ఉందో బయట కూడా ఎగ్జాక్ట్గా అదే విధంగానైతే వచ్చేసిందండి। కలర్ కాంబినేషన్ కూడా బెస్ట్గా వచ్చేసింది। ఇక శారీకి వచ్చిన బార్డర్ని అయితే చూసేద్దాం। ఇక్కడ కొంచెం మీకు వైట్ షేడ్ కనిపిస్తుంది కదా, శారీ ఏ షేడ్ ఉందో అదే షేడ్లో బార్డర్లో కూడా లైట్గా అయితే కనిపిస్తుందండి కలర్। ఇక్కడ బార్డర్ వచ్చేసి అయితే మంచి రెడ్ షేడ్లో వచ్చేసింది। ఈ బార్డర్ వెడల్పు వచ్చేసి అయితే మనకి 10 ఇంచెస్ దాకా వచ్చేస్తుంది। మొత్తం కూడా ఇందులో డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చేసేసింది, మ్యాంగో డిజైన్, ఫ్లవర్ డిజైన్, అలాగే చిన్న చిన్న లైన్స్ కూడా ఈ బార్డర్లోనైతే వచ్చేసాయి। టోటల్గా 10 ఇంచెస్ అయితే బార్డర్ ఉంది। ఈ బార్డర్ కూడా మరీ స్టిఫ్గా అయితే లేదండి, మంచి మెత్తగానే ఉంది, ఈజీగా క్యారీ చేయగలుగుతారు। కొత్తగా శారీ కడుతున్న వాళ్ళు కూడా చక్కగా హ్యాండిల్ చేయగలుగుతారు, అంత మెత్తగా ఉంది। అలాగే శారీ కూడా చాలా బాగా వచ్చేసింది। ఇక్కడ శారీ సెంటర్లో చూస్తున్నారు కదా, డిజైన్ అయితే ఇలా డిఫరెంట్గా ఒక బాక్స్లో ఫ్లవర్స్ వచ్చిన విధంగా ఈ విధంగానైతే నీట్గా వచ్చేసిందండి। షైనింగ్ అయితే చాలా బాగుంది, ఏ ఫంక్షన్లో కట్టుకున్నా మనమైతే హైలైట్గా కనిపిస్తాము, అంత బెస్ట్గా వచ్చేసింది శారీ అయితే। ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉందండి, అండర్ 800 రూపీస్ లోపే మనకైతే శారీ వచ్చేస్తుంది। నేను ఎగ్జాక్ట్ ప్రైస్ ఉన్న పిక్నైతే ఇక్కడ వీడియోలో యాడ్ చేస్తాను। ఇక శారీకి వచ్చిన పై బార్డర్ చూస్తున్నారు కదా, ఈ పై బార్డర్ అయితే ఒక 3 ఇంచెస్ వరకు ఉంటుంది, మరి పెద్దగా అయితే ఏం రాలేదు, 3 ఇంచెస్ వరకు వచ్చేసింది। మనకి కింది బార్డర్లో ఉన్న డిజైనే పై బార్డర్లో కూడా వచ్చేసిందండి। శారీ లెంత్ అయితే పర్ఫెక్ట్గా ఉంది, 5.5 మీటర్స్ అయితే శారీ ఉంది। హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా శారీ అయితే కరెక్ట్గా సరిపోతుంది। ఇక్కడ మీరు ఏంటంటే ఆర్డర్ చేసుకునేటప్పుడు ఆన్లైన్ పేమెంట్ చేశారంటే ప్రతి ఒక్క శారీ మీద 30 రూపీస్ నుంచి 40 రూపీస్ వరకు అయితే తగ్గుతుంది। క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంటే మాత్రం అమౌంట్ అయితే తగ్గదండి। అలా అవైలబిలిటీ ఉన్న వాళ్ళు క్యాష్ ఆన్ డెలివరీ కాకుండా ఆన్లైన్ పేమెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి। ఇక ఈ శారీ ఎండింగ్ వరకు కూడా మనకైతే డిజైన్ వచ్చేసింది। శారీ బ్యాక్ సైడ్ కూడా ఫ్రంట్ సైడ్కి ఒకే విధంగా అయితే ఉంది, తేడా అయితే ఏమీ లేదండి। ఇక ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ అయితే మనం పళ్ళుని చూసాం కదా, అదే డిజైన్లోనైతే బ్లౌజ్ వచ్చేస్తుంది। చాలా బాగుందండి బ్లౌజ్ అయితే, బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత అయితే బ్యూటిఫుల్ లుక్ వచ్చేస్తుంది। మనకి ఈ శారీ బార్డర్కి బ్లౌజ్ బార్డర్కి అయితే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది। ఇక్కడ శారీ బార్డర్ ఏంటంటే కొంచెం శారీ కలర్ మిక్సింగ్ అయితే మనకి లైట్ వైట్ షేడ్ మిక్సింగ్లో కనిపిస్తుంది। ఇక్కడ బ్లౌజ్ వచ్చేసరికి మంచి రెడ్ షేడ్లోనైతే వచ్చేసిందండి। ఇక్కడ పై బార్డర్ కింది బార్డర్ కూడా బ్లౌజ్ పీస్కి వచ్చేసింది, మీకు నచ్చిన విధంగా బార్డర్ని అయితే సెట్ చేయించుకోవచ్చు। బ్లౌజ్ పీస్ అయితే 1 మీటర్ ఉందండి, ఇందులో మొత్తం కూడా ఇలా లీఫ్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది గోల్డ్ జరీ వీవింగ్తో। బ్లౌజ్ 1 మీటర్ ఉంది కాబట్టి హెల్దీ హ్యాండ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఎల్బో హ్యాండ్స్ వరకు అయితే సరిపోయే విధంగానైతే ఫ్యాబ్రిక్ వచ్చేసింది। ఈ శారీ అయితే బెస్ట్గా ఉందండి, నేను హైలీ రికమెండ్ చేస్తాను। ఇక నెక్స్ట్ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం।
వీడియోలో చూపిస్తున్న ప్రతి ఒక్క శారీ ఎగ్జాక్ట్ ప్రైస్ ఉన్న పిక్ని అయితే వీడియోలో యాడ్ చేస్తాను. మీరు ప్రైస్ని అయితే చూసేయచ్చు. అలాగే లింక్స్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయండి. మీరు లింక్స్ని ఓపెన్ చేసి చూడండి, కలర్ ఆప్షన్స్ కనిపిస్తాయి. అలాగే ఎగ్జాక్ట్ ప్రైస్ కూడా మీకైతే కనిపించేస్తుంది. ఇక్కడ ఈ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ శారీ అయితే నేను ఆర్డర్ చేసింది అయితే వేరే శారీ, నాకు వచ్చింది అయితే ఇలా డిఫరెంట్ శారీ అయితే వచ్చేసింది. నేను ఆర్డర్ చేసిన పిక్ని అయితే ఇక్కడ వీడియోలో యాడ్ చేస్తాను. ఆర్డర్ చేసిన లింక్నే ఇస్తానండి. మీషోలో ఈ శారీ అయితే ఎక్కడ కనిపించలేదు. నేను సెర్చ్ చేసేటప్పుడు కూడా ఒకవేళ ఈ శారీ మీషోలో అవైలబిలిటీ ఉంటే నేను శారీ లింక్ని అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. శారీకి వచ్చిన పళ్ళుని చూస్తున్నారు కదా, ఇక్కడ పళ్ళు అయితే 1/2 మీటర్ వచ్చేసింది. మంచి ఎల్లో షేడ్ మీద అయితే గ్రీన్ అండ్ గోల్డ్ జరీ వీవింగ్తో అయితే ఇక్కడ డిజైన్ అయితే వచ్చేసిందండి ఇలా డిఫరెంట్గా. శారీ కలర్ కాంబినేషన్ అయితే బెస్ట్గా ఉందండి. మంచి డార్క్ గ్రీన్ షేడ్కి అయితే ఇక్కడ మనకి మస్టర్డ్ ఎల్లో షేడ్ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది. పళ్ళుకి కానీ బ్లౌజ్ కానీ ఎల్లో షేడ్లో ఉంటాయండి. ఇక్కడ శారీ బార్డర్ ఏంటంటే మనకి పైన వచ్చిన గ్రీన్ బార్డర్లో మిక్స్ అవుతుంది కాబట్టి మస్టర్డ్ ఎల్లో షేడ్లోనైతే బార్డర్ కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం కూడా గోల్డ్ జరీ వీవింగ్తో అయితే బార్డర్ వచ్చేసిందండి. మొత్తం చూస్తున్నారు కదా, ఇలా డిఫరెంట్ డిజైన్లోనైతే బార్డర్ వచ్చేసింది. ఇక్కడ ఈ బార్డర్ ఫ్యాబ్రిక్ కూడా మనకి ఏంటంటే కొంచెం జార్జెట్ ఫ్యాబ్రిక్ టైప్లోనైతే అలా మెత్తగా ఉంటుంది. సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, అలా మెత్తగా అయితే బార్డర్ వచ్చేసిందండి. చాలా బాగుంది బార్డర్ అయితే. బార్డర్ వెడల్పు అయితే 10 ఇంచెస్ వచ్చిందండి. బార్డర్ అయితే చాలా మెత్తగా ఉంది. కొత్తగా శారీ కడుతున్న వాళ్ళు కూడా చక్కగా హ్యాండిల్ చేయొచ్చు, అంత మెత్తగా వచ్చేసింది. శారీ సెంటర్లో ఏంటంటే మనకి గ్రీన్ అండ్ బ్లాక్ మిక్సింగ్లోనైతే డార్క్ షేడ్ ఉంటుందండి. బాటిల్ గ్రీన్ కంటే కూడా డార్క్ షేడ్లోనైతే ఈ శారీ వచ్చేసింది. శారీ సెంటర్లో మొత్తం కూడా సిల్వర్ జరీ వీవింగ్తో అయితే డిజైన్ వచ్చేసిందండి. చూస్తున్నారు కదా, ఇలా డిఫరెంట్ డిజైన్ అయితే శారీ మొత్తంగానైతే వచ్చేస్తుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇదే డిజైన్ అయితే ఉంటుంది. శారీ మరి మందంగా లేదు, అలానే ట్రాన్స్పరెంట్గా కూడా ఎక్కువగా లేదు, మీడియంగా ఉంటుంది. మంచి ఫ్యాన్సీ శారీ కలెక్షన్ అయితే వచ్చేసింది. ఈ శారీ బెస్ట్గా ఉంది కానీ శారీ లింక్ అయితే అవైలబిలిటీ లేదండి. నేను ఒకవేళ ఉంటే మాత్రం ఖచ్చితంగా వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తాను. శారీకి వచ్చిన పై బార్డర్ అయితే ఒక 3 ఇంచుల దాకా వచ్చేసింది. సేమ్ కింది బార్డర్లో ఏ డిజైన్ అయితే ఉందో అదే డిజైన్తో అయితే వచ్చేసిందండి. శారీ అయితే బెస్ట్గా ఉందండి. బ్యాక్ సైడ్ కూడా నీట్ ఫినిషింగ్తో వచ్చేసింది. అలాగే మీలో ఎవరైనా ఈ శారీని ఆర్డర్ని చేసుకున్నారా, చేసుకుంటే మీకు కోడ్ కానీ లింక్ కానీ తెలిస్తే ప్లీజ్ నాకు ఇన్స్టాగ్రామ్లో DM చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకవేళ మీరు చేస్తే మాత్రం ఖచ్చితంగా అయితే ఇచ్చేయండి. నేనైతే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ని యాడ్ చేస్తాను. ఇక శారీకి అయితే ఎండింగ్ వరకు కూడా డిజైన్ వచ్చేసిందండి. తర్వాత నుంచి మనకి బ్లౌజ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ శారీ లెంత్ అయితే 5.5 మీటర్స్ ఉంది. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ శారీ బార్డర్కి బ్లౌజ్ బార్డర్కి కొంచెం తేడా అయితే ఉంటుంది. మనకి శారీలో వచ్చేసి శారీ సెంటర్లో ఉన్న కలర్ మిక్సింగ్ అయితే ఇలా కొంచెం డార్క్ షేడ్లో కనిపిస్తుంది కదా, ఇక్కడికి వచ్చేసరికి ఎల్లో షేడ్ అయితే ఉంటుంది బార్డర్. సెంటర్ అయితే మనం పళ్ళులో చూసాం కదా డిజైన్, అదే డిజైన్ అయితే వచ్చేస్తుంది. ఎల్లో షేడ్ మీద గోల్డ్ అండ్ ఈ గ్రీన్ షేడ్ మిక్సింగ్లోనైతే ఫ్లవర్స్ వచ్చేస్తాయి. మొత్తం ఇదే విధంగా డిజైన్ ఉంది. శారీకి వచ్చిన పై బార్డర్ కూడా ఇక్కడ బ్లౌజ్కి అయితే వచ్చేసిందండి. బ్లౌజ్ అయితే 1 మీటర్ దాకా ఉంది. కొంచెం హెల్దీ హ్యాండ్స్ ఉన్న వాళ్ళకైనా ఎల్బో హ్యాండ్స్ వరకు పెట్టి కుట్టించుకోవాలి అన్న ఫ్యాబ్రిక్ అయితే చక్కగా సరిపోతుంది. శారీ కానీ బ్లౌజ్ కానీ చాలా బాగా వచ్చేసాయి. ఇక నెక్స్ట్ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. నేను చూపించే శారీస్ నచ్చితే ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేయండి. చాలా వరకు లైక్ కూడా చేయడం లేదండి. కలెక్షన్ నచ్చిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా ఉన్నారు కదా, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక ముందు నుంచి మన ఛానల్లో ఎక్కువ శారీ కలెక్షన్ అయితే వచ్చేస్తుంది. మీరు అప్డేట్ని మిస్ అవ్వకండి. అలాగే మీకు మీషో నుండి ఎలాంటి కలెక్షన్ కావాలన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఈ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. మీషోలో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న శారీస్ అండి. ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిజైన్స్తో అయితే శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ముందుగా శారీకి వచ్చిన పళ్ళునైతే చూసేద్దాం. ఇక్కడ పళ్ళు అయితే ఇక్కడ వచ్చిన ప్లెయిన్ ఫ్యాబ్రిక్తో కలుపుకొని 1/2 మీటర్ వరకు అయితే వచ్చేసింది. మరీ పెద్దగా అయితే ఏం రాలేదండి. ఇక్కడ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే వామ్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఆ ఫ్యాబ్రిక్తో శారీ అయితే వచ్చేసింది. చాలా మెత్తగా ఉందండి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ బయట కానీ మీషోలో కానీ ఎక్కడైనా ట్రెండీగా నడుస్తున్న శారీస్ అండి. మీలో ఎవరైనా శారీని తీసుకోకుంటే వెంటనే శారీని అయితే తీసుకోండి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. ఇక్కడ పళ్ళు అయితే 1/2 మీటర్ వరకు వచ్చేసింది. లైట్ వెయిట్గా ఉందండి.
మనం ఎలాంటి ఫంక్షన్లో కట్టుకున్నా కానీ శారీ అయితే బెస్ట్గా కనిపిస్తుంది. పెళ్ళిళ్ళకి కానీ చిన్న చిన్న ఫంక్షన్స్కి కానీ ఎక్కడ కట్టుకున్నా హైలైట్గా అయితే ఉంటుంది. ఇక్కడ శారీకి వచ్చిన బార్డర్ని చూస్తున్నారు కదా, టోటల్గా బార్డర్ అయితే 10 ఇంచెస్ వస్తుందండి. ఈ బార్డర్లో మనకేంటంటే గ్యాప్ బార్డర్ కాన్సెప్ట్లోనైతే బార్డర్ వచ్చేస్తుంది. ఇక్కడ కింద వచ్చేసి ఈ విధంగా డిజైన్ వచ్చేసింది కదా, చిన్న చిన్న ఫ్లవర్స్ ఒక లైన్ అలా వచ్చేసి మధ్యలోనైతే మనకి ఇలా ప్లెయిన్గా వచ్చేస్తుంది. పైకి వచ్చేసేసరికి సేమ్ కింది బార్డర్ ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే డిజైన్ వచ్చేసిందండి. టోటల్గా అయితే 10 ఇంచెస్ ఉంది బార్డర్. మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉన్న విధంగా అయితే బార్డర్ చాలా మెత్తగా ఉంటుంది. ఈజీగా క్యారీ చేయగలుగుతారండి. లైట్ వెయిట్గా ఉంది. శారీ సెంటర్లో మొత్తం కూడా మంచి ఫ్లవర్స్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది. చిన్న చిన్న బూటీ డిజైన్లోనైతే శారీలో సెంటర్లో ఉంటుంది. చూస్తున్నారు కదా, ఒక ఫ్లవర్ 2 లీవ్స్ వచ్చిన విధంగానైతే డిజైన్ వచ్చేస్తుంది. అంతా కూడా గోల్డ్ జరీ వీవింగ్తోనే డిజైన్ ఉందండి. శారీ ఫ్యాబ్రిక్ కూడా మంచి షైనింగ్తో ఉంది. ఇక పై బార్డర్ చూస్తున్నారు కదా, ఇక్కడ పై బార్డర్ వచ్చేసి అయితే ఒక 4 ఇంచెస్ వరకు ఉంది. సేమ్ గ్యాప్ బార్డర్ కాన్సెప్ట్లోనే పై బార్డర్ కూడా వచ్చేస్తుంది. చాలా మెత్తగా ఉందండి శారీ అయితే. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. అండర్ 800 రూపీస్ లోపే మనకైతే శారీ వచ్చేస్తుంది. నేను ఎగ్జాక్ట్ ప్రైస్ ఉన్న పిక్ని అయితే ఇక్కడ వీడియోలో యాడ్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే శారీ క్యాటలాగ్లో సింగిల్ కలర్ ఆప్షన్ అవైలబుల్గా ఉందండి. ఒక్కొక్క క్యాటలాగ్లో ఒక్క శారీ మాత్రమే అవైలబుల్గా ఉంది. నేను సేమ్ డిజైన్లో ఉన్న శారీస్ కలర్ ఆప్షన్స్ ఉంటే నేను వాటి లింక్స్ని అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. శారీ బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా, ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే మొత్తం కూడా ఫినిషింగ్ అయితే నీట్గా వచ్చేసింది. వచ్చిన జరీ వీవింగ్ కానీ బార్డర్లో డిజైన్ కానీ నీట్గా ఉందండి. శారీ లెంత్ వచ్చేసి అయితే 5.5 మీటర్స్ ఉంది. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా కరెక్ట్గా సరిపోతుందండి. చాలా పెద్దగా ఉంది శారీ అయితే. ఇక్కడ మనకి బ్లౌజ్కి ఏంటంటే పిన్స్ కొట్టారండి, చూస్తున్నారు కదా. ఒకవేళ మీకు కూడా ఇదే విధంగా వస్తే కొంచెం తీసేటప్పుడు జాగ్రత్తగా తీయండి. కొంచెం గట్టిగా లాగామంటే శారీ చినిగిపోతుంది, లేదంటే మన చేతికి కుచ్చుకుపోయే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. తీసేటప్పుడు అయితే కొంచెం చూసి తీయండి. నాకైతే ఇలా పిన్స్ కొట్టి వచ్చేసాయి. 3 ప్లేస్లలోనైతే ఈ పిన్స్ అయితే వచ్చేసాయి. ఇక బ్లౌజ్ అయితే 1 మీటర్ వచ్చేసిందండి. సేమ్ శారీకి ఏ బార్డర్ ఉందో అదే బార్డర్ అయితే బ్లౌజ్కి వచ్చేసింది. సెంటర్లోనేమో మనం పళ్ళులో చూసాం కదా డిఫరెంట్ డిజైన్, ఇలా ట్రయాంగిల్ షేప్లో ఉన్న డిజైన్, అదే డిజైన్ అయితే బ్లౌజ్కి వచ్చేసిందండి. మీకు నచ్చిన విధంగా అయితే బార్డర్ని పెట్టి హ్యాండ్స్కి సెట్ చేయించుకోవచ్చు. లేదు బార్డర్ వద్దు అనుకున్న వాళ్ళైతే మధ్యలో వచ్చిన ఫ్యాబ్రిక్తో అయితే చిన్న హ్యాండ్స్ సెట్ చేయించుకొని బ్లౌజ్ అయితే కుట్టించేసుకోవచ్చు. ఓవరాల్గా బ్లౌజ్ పీస్ అయితే 1 మీటర్ వచ్చేసింది. సేమ్ శారీ ఏ ఫ్యాబ్రికో బ్లౌజ్ కూడా అదే ఫ్యాబ్రిక్తో అయితే వచ్చేసిందండి. ప్రైస్ పట్టయితే బ్లౌజు శారీ చాలా బాగా వచ్చేసాయి. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. అలాగే మరొక శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఈరోజు అన్ని శారీస్ కూడా బెస్ట్గా ఉండే ఫ్యాన్సీ శారీ కలెక్షన్ని మీ ముందుకు అయితే తీసుకొచ్చేసాను. ఈ శారీస్ కూడా మీషోలో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయండి. చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఈ శారీ క్యాటలాగ్లో ఉన్నాయి. ఇక శారీని అయితే మొత్తంగా ఓపెన్ చేసి చూసేద్దాం. అలాగే మీకు ఏ శారీ రివ్యూ కావాలి అన్నా వాటి కోడ్స్ని లేదా లింక్స్ని అయితే నాకు ఇన్స్టాగ్రామ్లో DM చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే డైలీ ఇన్స్టాగ్రామ్ యూస్ చేస్తున్న వాళ్ళు కూడా ప్లీజ్ మన పేజ్ని అయితే ఫాలో అవ్వండి. ఇక ఈ శారీకి వచ్చిన పళ్ళునైతే చూసేద్దాం. ఇక్కడ ఈ పళ్ళు అయితే డిఫరెంట్గా మనకి కలంకారీ ప్రింట్ వచ్చిన విధంగానైతే ఫ్లవర్ ప్యాటర్న్లోనైతే పళ్ళు ఉంటుంది. పళ్ళు అయితే 1 మీటర్ దాకా వచ్చేసిందండి. ఇందులో గోల్డ్ జరీ లైన్స్ కూడా వచ్చాయి. మధ్యలో ఒక 4 ఇంచెస్ బార్డర్ టైప్లోనైతే గోల్డ్ జరీ లైన్స్ వచ్చి పైన అయితే మనకి ఇలా మస్టర్డ్ ఎల్లో, ఆరెంజ్, బ్లూ షేడ్లోనైతే ఫ్లవర్ డిజైన్ అయితే ఉంటుంది. పళ్ళు మొత్తంగానైతే 1 మీటర్ వచ్చేసింది. తర్వాత నుంచి శారీ స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ బార్డర్ చూస్తున్నారు కదా, కడ్డీ బార్డర్ టైప్లోనైతే బార్డర్ వచ్చేసింది. ఈ బార్డర్ మరీ స్టిఫ్గా లేదండి. కడ్డీ బార్డర్ ఏంటంటే చాలా గట్టిగా అనిపిస్తుంది. ఈ బార్డర్ అయితే అలా లేదు, మెత్తగా ఉంది. మంచి ఫ్యాన్సీ శారీ కలెక్షన్ అండి. శారీ సెంటర్లో అంతా కూడా ఇలా డిఫరెంట్గా లైన్స్ అయితే వచ్చేస్తాయి. ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. నేను ఇక్కడైతే ఈ లైట్ పింక్ షేడ్ ఉన్న శారీని అయితే తీసుకున్నాను. ఇందులో మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు క్యాటలాగ్ని అయితే ఓపెన్ చేసి చూడండి. శారీ సెంటర్లో మొత్తం కూడా చెక్స్ డిజైన్ వచ్చేస్తుంది. అలాగే వైట్ ప్రింట్తో అయితే ఈ లైన్స్ అయితే వచ్చేస్తాయండి. మొత్తం కూడా ఇవే లైన్స్ అయితే శారీకి ఉంటాయి. అలాగే కింది బార్డర్ ఏ విధంగా ఉందో పై బార్డర్ కూడా అదే వెడల్పులోనైతే ఉంటుంది. ఈ బార్డర్ అయితే ఒక 4 ఇంచెస్ వరకు ఉంటుంది. మరి పెద్దగా అయితే ఏమీ లేదు. శారీ అయితే చాలా బాగుందండి. ఇక్కడ శారీకి హైలైట్ ఏంటంటే బ్లౌజ్ బాగా వచ్చేసింది. మీరు శారీలోని బ్లౌజ్ని కుట్టించుకుంటేనే ఈ శారీ లుక్ అయితే ఇంకా బాగా వచ్చేస్తుంది. ఇక్కడ శారీ లెంత్ వచ్చేసి అయితే 5.5 మీటర్స్ ఉంది. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా కరెక్ట్గా సరిపోతుంది. శారీ బ్యాక్ సైడ్ అయితే ఇలా కొంచెం లైట్ షేడ్లో ఉంటుంది. చక్కగా నార్మల్ వాష్ అయితే చేసుకోవచ్చండి ఈ శారీని. శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే డోలా సిల్క్ శారీ కాబట్టి మంచి షైనింగ్తో అయితే ఉంటుంది. ఇక్కడ
మనకి బ్లౌజ్ ఏంటంటే పళ్ళులో చూసాం కదా, అదే డిజైన్ అయితే బ్లౌజ్కి అయితే వచ్చేస్తుంది. ఈ బ్లౌజ్ కుట్టించుకుంటేనే శారీ లుక్ అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది, హైలైట్గా కూడా కనిపిస్తుందండి. మొత్తం సేమ్ మనం శారీలో చూసిన విధంగా పళ్ళుకి చూసాం కదా ఫ్లవర్ డిజైన్, అదే ఫ్లవర్ డిజైన్, రోజ్ ఫ్లవర్ డిజైన్ అయితే ఇక్కడ బ్లౌజ్కి వచ్చేసింది. ఫ్లవర్స్ లీవ్స్ అయితే కొంచెం పెద్ద సైజులో వచ్చేస్తాయి. బ్లౌజ్ కుట్టించుకుంటే మాత్రం శారీ లుక్ అయితే సూపర్గా ఉంటుందండి. ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది, మనకి అండర్ 700 రూపీస్లోపే ఈ శారీ అయితే వచ్చేస్తుంది. శారీ అయితే బెస్ట్గా ఉందండి. ఈరోజు తీసుకొచ్చిన శారీస్ అన్నీ కూడా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మంచి ఫంక్షన్ వేర్గా కానీ పార్టీ వేర్గా కానీ కట్టుకునే విధంగానే శారీస్ని అయితే తీసుకొచ్చేసాను. అది కూడా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలోనైతే శారీస్ వచ్చాయండి. మరి నేను చూపించిన శారీస్లలో మీకే శారీ నచ్చిందో, అలాగే మీరు ఏదైనా శారీని తీసుకుంటే మీకు ఎలా వచ్చిందనేసి అయితే కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ముందు కూడా ఇలాంటి కొత్త శారీ కలెక్షన్, ఎక్కువ శారీ కలెక్షన్ మన ఛానల్లో రాబోతుంది. మీరైతే డైలీ అప్డేట్ని మిస్ అవ్వకండి. ఇంకా వీడియోకి లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే లైక్ చేసి ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.